సహోదరులు భక్త సింగ్ గారు ఒక దినమున బజారులో వెలుచున్నప్పుడు ఒక యవనస్తుడు అతని వైపు వచ్చుచుండెను. ఆ వ్యక్తిని ఆపుటకు ప్రయత్నించిన గాని ఆ వ్యక్తి ఆగలేదు. సహోదరులు భక్త సింగ్ గారు అతనిని ఎంతగో బతిమాలుచుండెనో అతడు అంత వేగంగా నడుచుండెను. చివరికి ఆ వ్యక్తి ఏమి కావాలని అడిగాను. సహోదరులు భక్త సింగ్, నేనొక క్రైస్తవుడను, ప్రభువు నన్ను రక్షించెను, నేనెట్టు రక్షింపబడుతునో నీతో చెప్పడానికి ఇష్టపడుతున్నానని చెప్పగా, ఆ వ్యక్తి, నాకు నీ మతము అవసరం లేదు, నేను జీవితంలో విసిగిపోయి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని జవాబిచ్చాను. దీనికి సహోదరులు భక్తి సింగ్, మంచిది, రేపటి వరకు ఎందుకు వాయిదా వేయకూడదు, కొన్ని గంటలు అటు ఇటు అయితే ఏమవుతుంది అనెను. అతడు ఈ సలహాను అంగీకరించగా సహోదరులు భక్తి సింగ్ అతన్ని చిన్న పార్కుకు తీసుకొని వెళ్ళి బైబిల్ నుండి కొన్ని వచనములను వినిపించెను. ఆ యవనస్తుడు, నాకిప్పుడు పర్వాలేదు, రేపటి వరకు వేచి చూచెదను, నువ్వు రేపటి దినమున కూడా కనబని ఎడల ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. అందుకు సహోదరులు భక్తి సింగ్ అతనిని అదే పార్కులో కలుసుకున్నట్టుకు అంగీకరించెను. ఈ సంభాషణ తర్వాత అతడు, ఇక నా జీవితమును నేను అంతమొందించాలనుకోవటం లేదు అని చెప్పి, సహోదరులు భక్త సింగ్ గారు తెలియజేసిన పరలోక సంతోషమును గూర్చి నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి, ఆ విధముగా ఆ రాత్రి మారుమనసు పొందెను.